ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్లి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులు ఇద్దరు ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ. నేను అన్నపూర్ణాస్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతుంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేని నాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలవు.